సృజించగలిగే శక్తి కానీ, జ్ఞానం కానీ, వివేకము కానీ, మాట కానీ నాకు లేదు. అటు మాటను, వాక్శక్తిని, వాక్య జ్ఞానాన్ని, ఈ బుద్ధి వాక్యమును, జ్ఞానం వాక్కుని సేవకు నోటి నుంచి నాకు అందరికీ అర్థమైన రీతిలో మీరు మాట్లాడమని యేసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని సంగమై, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటలలో ఆఖరి మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చివరి రక్తపు బొట్టును క్రీస్తు మానవాళి యొక్క కళ్యాణార్థమై ఆయన ధారవశారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు అని అంటే, ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఆయన ఇష్టం లేదు, ఆయనకి ఇష్టము లేదు. నా శరీరమందు ఉన్నటువంటి ప్రతి చివరి రక్తపు బొట్టు అనేక జీవితాలకి పాప క్షమాపణను అనుగ్రహించాలి, లేకపోతే కడిగి వేయాలి అన్న ఉద్దేశంతో ఆయన సిలువలో వేలాడి తన చివరి రక్తబొట్టును చిందిస్తున్నాడు. మనందరికి సుపరిచితమైనటువంటి మాటలు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసిన, 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనము చదివిన, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానం చేసిన, ఇలాగున దేవుని యొక్క వాక్యాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మానవులను రక్షించడానికే భూమి మీదకి వచ్చారన్న వాక్యము సర్వసత్యం. అందుకే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఇంచుమించు 3 గంటల మధ్యాహ్న సమయం అప్పుడు, అంటే ఇలాంటి కాలం అప్పుడు, ఇలాంటి సమయం అప్పుడు 2000 సంవత్సరాలకు పూర్వం క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి 7వ మాట. ఆకాశమంతా కూడా చీకటైపోయింది. సూర్యుడు మబ్బులలో దాగాడు, తన కాంతిని ఇటు మానివేశాడు. దేవాలయమును, పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేసేటటువంటి తెర ఒక్కసారిగా పైనుండి కిందకి చిరగటం జరిగింది. ఈ విషయము లూకా సువార్త 23వ అధ్యాయం 44 వచనాల నుండి మీరు గమనించి చూస్తే మనకు అర్థమవుతాయి. పైనుండి కిందకి ఆ తెర చినగటం అనేది జరిగింది. అనంతరం యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప శబ్దముతో, దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు గమనించవచ్చు. దేవుని స్వరము సృజనాత్మకమైనది. గాడ్స్ వాయిస్ అండ్ గాడ్స్ వర్డ్ విల్ క్రియేట్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ దేర్. లేని వాటిని ఉన్నట్టుగా సృజించగలిగేటటువంటి శక్తి దేవుని స్వరానికి ఉంది. కీర్తనాకారుడు అంటాడు, ఆయన స్వరము అరణ్యములో లేళ్లను ఈనింపజేయగలదని, ఆయన స్వరము దేవదారు వృక్షములను పొల్లున విరవగలదని ఆయన స్వరాన్ని గురించి వివరిస్తున్నాడు. దేవుడు స్వరమెత్తి మాట్లాడితే ఒక్కసారి మాట్లాడతాడు, రెండోసారి మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని వినిన వారందరూ క్షమావృద్ధి పొందారు. అబ్రహాం అని పిలిచినప్పుడు అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు. అనేక జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా అతడు ఆశీర్వదింపబడ్డాడు. 25వ అధ్యాయము ఆదికాండంలో అబ్రహాము అన్ని విషయములలోనూ ఆశీర్వదింపబడిను అని మాట మనకు కనపడుతూ, నోవా అని పిలిస్తే నోవా దేవుని స్వరాన్ని విన్నాడు. ఒక నావను, ఒక వాడను సిద్ధం చేశాడు. తన ఇంటి వారిని
రక్షించుకొనగలిగాడు. యాకోబు దేవుని స్వరమును విన్నాడు. యాకోబు ఫలితమైన ఆశీర్వాదాన్ని అనుభవించాడు. దేవుని స్వరమును వినగలిగితే యు విల్ బి బ్లెస్డ్. చాలాసార్లు దేవుని స్వరాన్ని వినకుండునట్లుగా చెవులను మూసుకుంటూ ఉన్నాం. ఏ స్వరాన్ని వినటానికి ఇష్టపడుతున్నారు అంత్య దినాలలో అంటే తిమోతికి రాస్తూ ఉన్నాడు, దొరద చెవులు గలవారై కల్పనా కథలు వినుకాలము వస్తుంది. కల్పనా కథలు వినేటటువంటి చెవులు, దురద చెవులను కలిగిన వారుగా వినడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రజలు ఉంటూ ఉన్నారు అని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. వాట్ వి నీడ్ టు లిసన్, మనం ఏమి వినడానికి ఇష్టపడాలి? ద గాడ్స్ వాయిస్, దేవుని స్వరము. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవము స్వరము మనిషిని మోసగిస్తుంది. మనిషిని స్వరము మనిషిని మభ్యపెడుతుంది. దేవుని స్వరము నిత్యత్వాన్ని కలుగజేస్తుంది. ఆమేన్. అలాంటి స్వరము దేవునికి ఉంది. ఆయన స్వరమెత్తి మాట్లాడితే సముద్రంలో చేపలు వింటున్నాయి. రాత్రంతా కష్టపడ్డాం, ఒక చేప పడలేదు అని అంటే కుడిపక్క వలయండి చేపలు పడతాయంటే దేవుడు పరోక్షముగా చేపలతో మాట్లాడుతూ ఉన్నాడు. నా శిష్యులు వల వేస్తారు, ఆ వలలోనికి వచ్చి పడండి అని. చేపలు, గొప్ప చేపలు పడ్డాయి. దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. యోనా నినివేకు వెళ్ళమంటే యోనాను తర్షీసుకు పారిపోతుంటే దేవుడు తిమింగలంతో మాట్లాడితే తిమింగలం ఆయన స్వరము వింటూ ఆ స్వరానికి లోబడుతుంది. పన్ను కట్టడానికి అవకాశం లేదయ్యా అని అంటే వెళ్ళండి, వలయండి, ఒక చేప పడుతుంది, దాని నోట్లో షెకేలు ఉంటే తీసుకొచ్చి నీకు నాకు పన్ను కట్టేవావు అని అంటాడు. ఈ విషయాలన్నింటినీ విస్తరించి చెప్పే అంత సమయం లేదు, 5 నిమిషాలు. కనుక ఈ 3 సందర్భాల్లో నేను చేపల గురించి వివరించాను. విస్తారమైన చేపలు, తిమింగలం అనే పెద్ద చేప, పన్ను కట్టడానికి షికేలను మోసుకొని వచ్చినటువంటి చేప వింది. సరే, అటు నుంచి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొక్కము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను. పిల్లరా, ఎద్దు తన కామాను నిరును, గాడిద తొంతగాని దొడ్డు తెలుసుకొనును. ఏమంటే ఆకాశం ఆయన స్వరాన్ని వింటుంది, భూమి కూడా ఆయన స్వరం వింటుంది. మరి ఎవరు వినాలి ఆయన స్వరాన్ని? నీవు నేను కూడా వినాలి. ఎవరు వినాలి దేవుని స్వరాన్ని అని అంటే, ప్రకటన గ్రంథంలో చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటలు వినుగాక. సంఘము దేవుని స్వరము, దేవుని మాట ఏం చేయాలి? వినాలి. వినడం అంటే విని ఒక చెవిలో నుండి మరొక చెవిలో నుండి వదిలిపెట్టడం కాదు. విన్న మాట, విన్న స్వరాన్ని హృదయంలోనికి చేర్చుకునుట. దేవుని స్తోత్రం. ఆయన స్వరానికి అంత బలం ఉంది. నోరు లేని జీవులు, కళ్ళు లేని, హృదయము లేని ఆకాశము, భూమి ఆయన మాటకు స్పందిస్తూ వస్తూ ఉంటుండే. ఆయన మాట్లాడితే, ఆయన స్వరమెత్తి గొప్ప శబ్దంతో పలికితే ఏమవుతున్నాయి? సూర్యుడు దాక్కుంటున్నాడు మబ్బుల్లోకి వెళ్ళిపోయి. అంతవరకు బహుదిట్టంగా ఉండి ఎవరి చేతికి అందనంత ఉన్నతంగా ఎత్తులో ఉన్నటువంటి తెర పైనుండి కిందకి 2గా చినిగిపోయింది. భయంకరమైన భూకంపము కలిగింది. ఆయన శబ్దమెత్తి, చదవండి అక్కడ, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమని కేక పెడుతూ ఉన్నాడు? మై ఫాదర్, నా తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. యాతనలో స్వరమెత్తి పలకడానికి సత్తువు లేని నిస్సత్తువ సమయములో యేసుక్రీస్తు ప్రభు వారు శక్తినంతటిని కూడగట్టుకుని ఒక మాట అంటున్నాడు. తండ్రి గట్టిగా పిలిచి, నీ చేతికి నేనంటాను, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. అంతవరకు అప్పగించుచున్నాను అనంతవరకు మొదటి మాట అయితే ఎంత బాగున్నా అని అనిపిస్తుంది నాకు. స్తోత్రం. హల్లెలూయా. వితౌట్ సబ్మిటింగ్ యువర్ స్పిరిట్ అంటు ద లార్డ్, నీ ఆత్మను దేవునికి సమర్పించకుండా యు కెనాట్ లివ్ అకార్డింగ్ టు హిస్ స్పిరిట్. అకార్డింగ్ టు హిస్ స్పిరిట్. నీ ఆత్మను దేవునికి అప్పగించకుండా దేవుని ఆత్మను అనుసరించి నీవు జీవించడం అనేది నీకు జరిగే పనే కాదు. ఆ తర్వాత మాట ఏంటి అని అంటే, ప్రాణము విడిచాను. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు సబ్మిట్ యువర్ స్పిరిట్ అంటు ద లార్డ్, దెన్ ఇఫ్ యు లీవ్ యువర్ లైఫ్, నీ ప్రాణాన్ని ఒకవేళ విడిచిపెడితే, దేర్ ఇస్ ఎ వాల్యూ ఫర్ యువర్ స్పిరిట్. నీ ఆత్మకు ఒక విలువ దక్కుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యు హ్యావ్ టు లెడ్ బై ద హోలీ స్పిరిట్. నువ్వు ఆత్మ చేత నడిపింపబడాలి. దెన్ యు విల్ బికమ్ ద సన్స్ అండ్ ద డాటర్స్ ఆఫ్ ద లార్డ్. నీవు దేవుని కుమారులు కుమార్తెలుగా అప్పుడు పిలువబడతారు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, యు ఆర్ నాట్ ద గాడ్స్ చైల్డ్. నువ్వు దేవుని ఆత్మ కలిగి లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. వెన్ యూ ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే, యూ విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద స్పిరిట్. నువ్వు ఆత్మను అనుసరించి మాట్లాడుతావు, ఆత్మానుసారముగా జీవిస్తావు. గాడ్ స్పిరిట్ ఈజ్ విత్ ఇన్ జీసస్. యేసులో దేవుని ఆత్మ ఉన్నది. దేవుడే ఆ ఆత్మను క్రీస్తుకు అనుగ్రహించాడు. మరలా అదే ఆత్మను తన తండ్రి చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. At the last moment, without submitting your spirit unto the Lord, if you live your life, లేదా దేవునికి నీ ఆత్మను అప్పగించకుండా నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని కోల్పోతే, దర్ ఇస్ నో వాల్యూ. ఒకడు లోకమంతను సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము అనే వాక్యం అంటుంది. లోకమంతా సంపాదించుకున్న ప్రాణం పోగొట్టుకుంటే విలువ లేదు. ఒకడు దేవుని ఆత్మను సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే దేవుని సన్నిధిలో ఆ ఆత్మకు విలువ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభువారు తన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. ఆత్మ లేని శరీరము ఎలాగూ మృతమో అని అంటుంది. ఆత్మ లేకుండా నీవు దేవుని ఆత్మ చేత నడిపింపబడకుండా, ఆత్మతో జీవించకుండా, బుద్ధి బలముతో, లోకానుసారం బుద్ధి బలముతోను, హెడ్ నాలెడ్జ్ తోను, ఒకవేళ లోక సంబంధమైనటువంటి వాట్ ఐ మీన్ నీకుండేటటువంటి చాతుర్యముతోనూ చమత్కారముతోనూ ఒకవేళ జీవించినా కానీ ఇట్స్ నాట్ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఎదుట అది విలువైనదిగా ఎంచబడదు. యూ హ్యావ్ టు బి ఫెయిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు, నన్ను అడిగితే నిశ్చయముగా పరిశుద్ధాత్మను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. గాడ్ ఇస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుడు తన ఆత్మ చేత నిండుకునేవాడు. తన తండ్రికి తన ఆత్మను అప్పగించినవాడు. ఆయన తర్వాత ప్రాణాన్ని, ఇక్కడ ప్రాణమును విడిచెను అని నిర్ధారణ చేసేటటువంటి మాట ఒకటి కనపడుతోంది. ఈనాటి దినాలలోనే ఆనాటి నుండి వస్తున్నటువంటి ఒక నానుడి ఉంది. ఏమిటి అదేనంటే, యేసు క్రీస్తు ప్రభు చనిపోలేదు అని. కానీ ఇంతకు ముందే నేను ముందుగానే చెప్పాను, ఇంచుమించుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి వేయబడినటువంటి, అడ్డంగా వేయబడినటువంటి రాయికి 1.5 టన్ను నుండి 2 టన్నులు బరువు ఉంటుంది. యేసు తిరిగి లేచినప్పుడు ఆ రాయి
బడెను అని దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. సహజ సిద్ధమైనటువంటి ఒక మనుష్యునికి ఉన్నటువంటి శక్తి ఆ రాత్రిని తొలగించడం సాధ్యం కాదు, ఒక్క దేవుని వలన మాత్రమే. దేవుడు ఆయనను లేపనని వాక్యం స్పష్టం చేస్తుంది. దేవుడు కుమారుడైన క్రీస్తుని లేపెను. దేని నుండి లేపెను? స్పృహ తప్పిపోయిన ఆయనను లేపును కాదు, ఆయన మరణించెను. ఆ మరణము నుండి దేవుడు క్రీస్తుని లేపెను. దేవునికి స్తోత్రం. యాయీరు కుమార్తె చనిపోయింది. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు బ్రతికి ఉండిన యేసు ప్రభు వారే యాయీరు కుమార్తెను ప్రాణమిచ్చి లేపాడు. 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరు రమ్మని తను పిలుపునిచ్చి ప్రాణాన్ని ఇచ్చి లేపాడు దేవుడు. నాయను గ్రామము గుండా యేసు ప్రభు వారు వెళ్తున్న విధవరాలు కుమారుడు పాడి మీద మోసుకుని వచ్చినప్పుడు ఆ పాడిని ముట్టి కుమారుడా లేము అని చనిపోయిన వాడిని లేపి విధవరాలకు తన కుమారుని అప్పగించాడు యేసు. బైబిల్ వాక్యం చెప్తుంది యోహాను సువార్తలో, ప్రాణము పెట్టుటకును ప్రాణము తీసుకున్నట్టుకును నాకు అధికారము గలదు అనే మాట స్పష్టం చేస్తుంది. ఇంకా నా సమయం అవుతుంది కనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో తెలియజేస్తున్నటువంటి మాట, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం కలుగునుగా. ఈ మాటలు చెప్తుంది. ఆది సంభూతుడిగా మృతులలో నుండి యేసు క్రీస్తు ప్రభు వారు లేదు. మృతులలో నుండి అనే మాట కూడా మనుషులు నానార్థాలుగా మార్చవచ్చు. మృతుల మధ్యలో అతడు కప్పెట్టబడిన వాడు గనుక వారి మధ్యన స్పృహను కోల్పోయిన ఆయన తిరిగి దేవుని చేత లేపబడ్డాడు అను నానుడి బోధలు అనేకములు ఉన్నవి, అసత్యపు వాదనలు ఉన్నవి. లెక్కన మనము గమనించి దేవుని వాక్య ప్రకారముగా చూస్తే నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడై ఉండి యేసు క్రీస్తు దేహమును గూర్చి సవివరముగా తెలుసుకుని వాడుగా తనకు ఇమ్మని చెప్పి అప్పటికి అరిమతయ్య యేసేపు సమాధి కొరకు తనకు తానుగా తవ్వించుకున్న సమాధిలో ఉంచుటకు అతడు ఇష్టపడి తీసుకుని వెళ్ళి మిగిలిన స్త్రీల సుగంధ ద్రవ్యములను పూసి యేసు దేహమును సమాధిలో స్పృహ తప్పిన వాడిని సమాధిలో పెట్టవలసిన అవసరత ఉండదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్పృహ తప్పిన వాడు కోలుకొనుట కొరకు అని ప్రేమించిన వారు వారు విధించిన శిక్షకు లోబడేంత వరకు జరిగిన కార్యక్రమం బట్టి రహస్యముగానే ముందే తీసుకుని వెళ్ళి దాచి ఎక్కడో సమాధిలో పెట్టామని చెప్పవచ్చును కదా. అలాగున చేయలేదు, సమాధిలో ఉంచారు అని అంటే నిర్ధారణ చేయబడి వారు రోమా సైన్యము తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత కఠోరమైనదంటే సమాధికి సహితము కఠినమైనటువంటి కాపలాను కాయించటం. ఎందుకు అనంటే ఆయన చెప్పిన విధముగా 3వ దినాన్ని తిరిగి లెగిస్తాడని. లేవనివ్వకుండా అడ్డు పెడదామని అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు స్పృహను కోల్పోయిన వాడు కాదు, చనిపోయిన వాడే, ప్రాణము పెట్టిన వాడే. ఆయన ముందే అన్నాడు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టుటకు నేను వచ్చానని చెప్పాడు. లేఖనములు నెరవేర్చబడినట్లుగా ప్రవక్తల నోట ఏ మాటలైతే చెప్పబడినవో వాటన్నిటినీ నిర్వర్తించడానికి ఇష్టపడి ఆయన నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము ప్రకారముగా ఒకవేళ చేసి ఉండుంటే ధర్మశాస్త్రం ఎలాగ పాప క్షమాపణ మానవ జీవితానికి ఇవ్వలేకపోయిందో, నరునికి యేసు ప్రభు వారు మరణించకపోతే పాప క్షమాపణ ఉండుండేది కాదు. కేవలం రక్తం వల్ల మాత్రమే కాదు పాప క్షమాపణ, మరణము ద్వారా సహితము కూడా యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి జీవమున్నదని రుజువు చేయడం కొరకే మరణములోనికి వెళ్ళి జీవములోనికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు వాక్యం పేతురు ద్వారా తెలియజేస్తున్న సంగతులు చెప్తున్న సంగతులు ఏంటంటే మరణములో నుండి జీవములోనికి అనే మాటలు చెప్తూ వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ మాటలు చెప్పిన వారు గురించి చాలా మంది ఏమంటూ ఉంటారనంటే, యేసు సిలువ వేయబడినప్పుడు శిష్యులు ఎవరూ లేరు కదా, పారిపోయారు కదా,
కాబట్టి యేసు మరణించలేదు, కేవలం స్పృహ తప్పిపోయాడే అని అంటూనే ఇంకను చెప్పేవారు ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, పేతురు దూరము నుండి ఆయనను ఏమి చేతురో, ఈ సంగతులు ఎక్కడికి వెళ్తాయో అని ఆలోచన చేస్తూ వెంబడించాడు అని. వారు మంట కాచుకుంటూ ఉన్న సమయంలో వారి మధ్యకు యేసు ప్రభు వారు వెళ్ళి వారితో కూడా కూర్చుండి నా వైనము కనబడుతుంది. అంత మాత్రమే కాదు, పారిపోయారు అని అంటూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ యొద్ద తల్లితో పాటు కుమారుడైనటువంటి యోహాను సహితము కూడా ఉండటం మనం ఎరుగుదుము కదా. ఆమేన్. కాబట్టి యేసు ప్రభు వారు మరణించాడు అని అంటానికి ఒకరు ఇద్దరు సాక్షులు కూడా మనకి సుస్పష్టంగా లభించడం అనేది జరుగుతూ వస్తుంది. యేసు మరణించాడా లేదా అంటూనే ఆ దినాలలో వారు చేసినటువంటి కార్యం ఏంటి అని అంటే, యేసు మరణించాడా లేదా అని చూస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారి ప్రక్కలో సైతము బళ్ళెపు పోటును పొడిచి నిర్ధారణ చేసుకుని యేసు చనిపోయాడు అని చెప్పి నిర్ధారణ చేసినట్లుగా అర్థమవుతుంది మనకి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసు చనిపోయి గొప్ప శబ్దముతో ఆయన కేక వేసి తన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించి ఆయన ప్రాణమును విడిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రాణమును, నేను కూడా ఒక రోజు ప్రాణాన్ని వదిలి పెట్టవలసిందే. మనందరం ఒక రోజు కనుగొయవలసిన వారిని. మనం కన్ను మూసామంటే దేవునితో కూడా ఉండేటువంటి భాగ్యం నాకున్నది అనే నిరీక్షణతో మనం బ్రతకాలి. అలాంటి విధముగా మన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకోగలిగేటటువంటి గొప్ప ధైర్యంతో ముందుకి సాగాలి. ప్రభు మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం.